హలో గైస్, దిస్ ఈస్ సెక్రి. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టీమ్ సిఎఫ్సి. ఈ రోజు మన వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ అండి. వీడియో ఫస్ట్ డే ఇన్ జిమ్ బిగినర్స్ అందరికీ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వీడియోలో నేను ఏటైట్ వర్కౌట్స్ చేయాలో అండ్ టెక్నిక్స్ ఎలా చేయాలో A to Z మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ జిమ్ స్టార్ట్ చేసే ముందు స్ట్రెచింగ్ అయితే చాలా ఇంపార్టెంట్. అది బిగినర్స్లో ఉన్నకైనా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నకైనా స్ట్రెచింగ్ అయితే కంపల్సరీ. అండ్ స్ట్రెచింగ్ వల్ల 2 యూసెస్ ఉన్నది. ఫస్ట్ వన్ అయితే వర్కౌట్ చేసే ముందు స్ట్రెచింగ్ చేసామనుకో, సో మజిల్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ థింగ్ అయితే స్ట్రెచింగ్ చేయడం వల్ల జాయింట్ పెయిన్స్ కానీ మజిల్ పెయిన్ కానీ రాకుండా ఉంటుంది. మనం స్ట్రెచింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే నెక్ స్ట్రెచింగ్. ఇలా 4 to 5 times చేయాలి. అండ్ అగైన్ రొటేషన్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ 4 to 5 times. చేశాక షోల్డర్స్ రొటేషన్ 6 to 7 times అండ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ 6 to 7 times. నౌ షోల్డర్ ఫుల్ రొటేషన్, ఇది కూడా 6 to 7 times చేయాలి. అండ్ యాంటీ క్లాక్ వైజ్ 6 to 7 times. అండ్ కొంచెం లెగ్ వైట్ చేసుకొని బ్యాక్. 5, 6, 7, 9, 10 times. అండ్ నౌ లైక్ ఏవైనా సపోర్ట్ తీసుకొని మన లెగ్తో పట్టుకొని ప్రెస్ చేయండి స్లోగా. అండ్ ఫుల్గా ప్రెస్ చేయకూడదు, స్లోగా ప్రెస్. అండ్ ఆఫ్టర్ దెన్ నీ పట్టుకొని స్లోగా ప్రెస్ చేయాలి. స్లోగా అండ్ సో స్ట్రెచింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మనం ఫస్ట్ వర్కౌట్ అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నీ సపోర్ట్తో అయితే పుషప్స్ స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే సో బిగినర్స్ ఇంకా 7 to 6 వర్కౌట్స్ అయితే ఉన్నాయి. సో స్టామినా వేస్ట్ చేయకుండా, ఇక్కడే స్టామినా మొత్తం వేస్ట్ చేయకుండా ఇంకా వర్కౌట్స్ ఉన్నాయి కాబట్టి సో నీతోనైతే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే షోల్డర్ వైట్ అయితే ఉండాలి. అండ్ నీ ఇలా బెండ్ చేసి టోస్ కొంచెం పైకి లేవాలి, బాడీ ఫ్రంట్లో ఉంచాలి. అండ్ స్లోగా డౌన్కి అండ్ స్లోగా లైక్ దిస్, స్లో డౌన్ and slow up down. సో ఇలానే 3 to 4 సెట్స్ చేయాలి. అండ్ మ్యాక్స్ టు మ్యాక్స్ 7 to 10 reps అయితే సరిపోతుంది. సెకండ్ వేరియేషన్ ఇస్తే లాక్కున్నాం. అండ్ ఫుల్గా వైడ్ అయితే పడుకోకండి, మీడియం సైజ్ అయితే పడుకోండి. అండ్ స్లోగా నెక్స్ట్ అయితే లాక్ చేసుకోండి. అండ్ బాడీ చిన్నది, మరీ అంత ఎక్కువ కాకుండా చిన్న పుష్ చేసుకొని ఎల్బోస్ ఇలా అవుట్ కాకుండా ఎల్బోస్ ఇంట్లో ఉండాలి. స్లోగా ఫుల్గా డౌన్ చేయక్కర్లేదు. ఎల్బోస్ చూడండి, కానీ నేను ఎల్బోస్ అయితే ఇంట్లో ఉండాలి, అవుట్ చేయకండి. చాలా మంది ఇంత బ్యాక్ వచ్చేస్తారు, అంతవరకు అయితే అవసరం లేదు. ఇక్కడ వరకు ఉంటే సరిపోతుంది. ప్యాకెట్ లెగ్ ప్యాక్ చేస్తున్నప్పుడు చెస్ట్ కొంచెం పైకి లేపాలి. ఎల్బోస్ కూడా బెండ్ చేయాలి, నెక్ కూడా పైకి స్లోగా రిలీజ్ చేసి. అండ్ ఎల్బోస్ మళ్ళీ స్ట్రైట్గా రావాలి. ఫ్రంట్ కూర్చున్నప్పుడు స్ట్రైట్గా రావాలి. అండ్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఎల్బోస్ బెండ్ చేయాలి. సో ఇది షోల్డర్ ప్రెస్ మిషన్. సో ఇది కూడా అంటే ఈ వైడ్లో పెట్టుకోండి. అండ్ చెస్ట్ కొంచెం పైకి లేపి ఎల్బోస్ ఈ మాత్రం ఇలా చేయకూడదు, ఎల్బోస్ క్లోజ్ చేస్తూ ఉండాలి. ఎల్బోస్ ఫ్రంట్గా పెట్టి స్లోగా, ఫుల్గా డౌన్ అయితే అక్కర్లేదు. ఇక్కడికి ఆపేసేది ఫుల్గా స్లోగా. ఎల్బోస్ ఫోకస్ చేయండి. ఎల్బోస్ అయితే ఇలానే ఉండాలి. ఎల్బోస్ ఇలా చేస్తే వేరే దగ్గర పడిపోతుంది. సో ఇలానే స్లో స్లోగా ఓకే, స్లోగా. అండ్ హ్యాండ్స్ కొంచెం స్ట్రైట్గా పెట్టాలి, స్లోగా డౌన్. చూసారా, ఈ నీ టు ఈ టో వరకే ఉండాలి, అంటే ఈ డిస్టెన్స్లో ఉండాలి. మరి ఇలా ముందుకు వెళ్ళిపోకూడదు.
సో ఈ నీటు తీసుకో ఈ డిస్టెన్స్ ఫుల్గా డౌన్ ఎక్కర్లేదు అండ్ మీడియం సైజ్ అప్ స్లో అప్ నా పొజిషన్ చూసారా అండ్ ఇక్కడ ఎల్ వచ్చింది ఈ పొజిషన్ ఇలా ఫుల్గా దిగక్కర్లేదు అండ్ ఈ డిస్టెన్స్ నుండి సరిపోతుంది ఈ యాంగిల్లో పెట్టుకోండి మరీ క్లోజ్ కాదు ఎల్బోస్ ఇలాగా టచ్ చేసి ఉండకూడదు ఎల్బోస్ అవుట్ చేసి కొంచెం ముందుకు పెట్టి ఎల్బోస్ స్లో ఫుల్గా స్ట్రెచ్ చేయాలి కొంతమంది ఇలా ఆఫ్ చేస్తుంటారు ఆఫ్ చేయకూడదు ఫుల్గా ఎల్బోస్ ముందుకే ఉంటుంది ఇలా వెనక్కి ఉండకూడదు ఎల్బోస్ చూసుకోండి అండ్ లాస్ట్ వేరియేషన్ వచ్చి ట్రైసెప్ సో ట్రైసెప్ మధ్య మీద టార్గెట్ చేస్తున్నాం ఇప్పుడు అండ్ ఇది కూడా అంటే స్లో బాడీ అయితే స్టిప్గా ఉంచాలి కొంచెం డౌన్ చేయాలి ఆల్మోస్ట్ అందరూ ఇలా చేస్తుంటారు ఇలా అయితే రాంగ్ సో సేమ్ ఎల్బో కొంచెం ముందుకు పెట్టి ఇంకా లాక్ చేయండి స్లోగా సేమ్ లైక్ ఓన్లీ ఇలానే చేయండి సో వర్కౌట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత 3 to 5 minutes అయితే స్ట్రెచింగ్ కంపల్సరీ బాడీని కూల్ డౌన్ చేయాలి అండ్ ఈ వీడియోని అయితే మీ అందరికీ నచ్చి ఉంటుంది అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ బాయ్